మెప్మా ఆడవాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు 10 రూపాయలు ఇస్తామన్నారు. సిగ్గుండాల దీని గురించి ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ సిగ్గుండాల. 10 రూపాయలు చాలు నాకు. ఇది సమాజ బాధ్యతగా చేస్తున్న పని. నా ఇంటి కోసమో లేకపోతే నీ ఇంటి కోసమో ఒకరికో ఒక వ్యక్తి కోసం చేస్తున్న పని కాదు. దీన్ని ట్రోల్ చేస్తున్నా అంటే మీరంతా నీచ నికృష్టిలో అర్థమైపోతా ఉంది. మీకు ఏం అవసరం లేదు సమాజం గురించి, సొసైటీ గురించి, యువత గురించి. జస్ట్ మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ కావాలా, మీ పేర్లు తెలియదు, ఏమీ తెలియదు, ఒక పోస్ట్ చేస్తే చాలు అయిపోతుంది. కానీ వీటికి భయపడనుకుంటున్నామా? ఈ కడపలో పోటీ చేసింది, వీటికి పోటీ చేసినప్పుడు భయపడే వాళ్ళు పోటీ చేస్తారు అనుకుంటున్నారా? దేనికి భయపడే పరిస్థితి లేదు, దేనికి లొంగే పరిస్థితి లేదు. నిజాయితీ గల మనిషిని, నిజాయితీ ఉంది కాబట్టి నన్ను భయపడే పరిస్థితి ఇక్కడ ఎక్కడా ఉద్భవించదు, పుట్టదు. నాలో అవినీతి ఉంటే భయపడిస్తారు. కాబట్టి డెఫినెట్ గా ముందుకెళ్తాము. ఇంకో పాయింట్, భవిష్యత్తులో ఇంకొక 2 అన్నా క్యాంటీన్లు పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాము. అందులో ఒకటి మార్కెట్ యార్డ్. నాకు మార్కెట్ యార్డ్ లో ఆయన పీడీ గారు ఈ సలహా ఇచ్చారు, అమ్మ మార్కెట్ యార్డ్ లో అన్నా క్యాంటీన్ పెట్టండి అమ్మా. ఎంత మంచి సలహా! ఒక్కసారి ఆలోచించండి. విఘ్నత గలవాళ్ళు, సమాజంలో మంచోళ్ళందరూ ఆలోచించండి. మొత్తము కూలోళ్ళు ఉంటారు, చాలా పేదలు ఉంటారు ఆడ మోసేవాళ్ళు, మూటలు మోసేవాళ్ళు. వాళ్ళ కోసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టమంటే నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి బాధపడ్డాను ఆ రోజు. నేను ఇమ్మీడియట్ గా కార్పొరేషన్ లో కానీ మా మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కానీ ఇమ్మీడియట్ గా చెప్పేసి సంబంధిత తీసుకుపోయేసి దాన్ని స్థలం చూపించేసేయండి, మనం ప్రపోజల్స్ పంపించేద్దామని చెప్పి. రెండవ పాయింట్ నాకంతా నేను గమనించిందంటే వైవి స్ట్రీట్ లో ఎంతో మంది బీదోళ్ళు ఆడికి వచ్చేసి ఆకుకూరలు పెట్టుకుంటారు, కూరగాయలు పెట్టుకుంటారు, పప్పాయాలు పెట్టుకుంటారు, టెంకాయలు పెట్టుకుంటారు. బీదోళ్ళు రోజుకు ఒక 300-500 సంపాదించుకోవాలని వచ్చే ప్రజలు అక్కడ ఉంటారు. బలిసి కువైట్లలో, సౌదీలలో పిస్తా హౌసులు పెట్టే వాళ్ళు రారాడికి, చాలా బీదోళ్ళు వస్తారు. ఐఎమ్ నాట్ కౌంటింగ్ ఎనీవన్. ఈడున్న డబ్బులన్నీ ఎత్తుకుపోయి పిస్తా హౌస్లలో పెట్టుకున్న వాళ్ళే ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉండేది. ఓవర్ ఇట్ ఈస్. కొంచెం మీకు బతకడానికి కడప జాగా ఇచ్చింది, ఇది తల్లి కంటే దీనికి పెద్ద మనము గౌరవం ఇవ్వాలా, దీన్ని కనీసం గౌరవించుకోవాలా, దీన్ని కాపాడుకోవాలా. 10 తరాలకి మన పిల్లలు, మునివళ్ళు, మనవాళ్ళకు ఒక సేఫ్ జోన్ గా ఈ కడపను తయారు చేసుకోవాల్సిన బాధ్యత పుట్టినందుకు ఉంది ప్రతి ఒక్కడికి. దానికి కూడా భయము భక్తి లేకుండా, కనీసము సోషల్ కన్సర్న్ లేకుండా ట్రోల్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవ్వడు బాగు చేసేవాళ్ళు లేదు, మీ సావుకు మిమ్మల్ని వదలాల్సిందే తప్పితే ఏమి చేయలేమంతే. కానీ మేము మాత్రం ఆగే పరిస్థితిలో లేము. కడపకి ఏది అవసరం ఉందో అది చేస్తాము. డెఫినెట్ గా ఈ 2 ప్రపోజల్స్ అన్నా క్యాంటీన్లు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆకలితో ఉండి 10-11 గంటలకు వాళ్ళ దగ్గర తెచ్చుకున్న సామాన్లు అమ్ముకొని ఎనికిపోతుంటారు, అంత అన్నం తిని వాళ్ళు ఇంటకు పోతారు. కాబట్టి ఈ 2 ప్రపోజల్స్ ముందుకు పోతున్నాము. కంప్లీట్ గా